శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు వారాహి అమ్మవారి 5వ రోజు దీక్షా కాలంలో ఉన్నానండి. మనకు నవరాత్రులలో అమ్మవారిని చక్కగా ఆరాధించుకొని పూజించబోతున్నాను. ఈరోజు 5వ రోజు హోమం జరిపించాను. ఎంత ప్రశాంతమైనటువంటి జీవితం అంటే అమ్మవారిని కొలుచుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలం అండి. నేను ఇప్పటివరకు వారాహి మాత హోమం అనేది కూడా జరిపించలేదు, వారాహి దీక్ష కూడా తీసుకోలేదు. ఇదే మొట్టమొదటిసారిగా. నేను చాలా మా గురుగారులు కూడా వాళ్ళు ఇప్పుడు కాదండి, ఈ ఎప్పుడు సందో ఉంది వారాహి అమ్మవారి దీక్ష తీసుకోవడం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరి నోట్లో కూడా వారాహి దీక్ష తీసుకోవాలని కూడా చాలా మంది అంటున్నారు. ఈ రోజు వారాహి దీక్ష తీసుకుంటే ఎంత సంతోషం అంటే, ఈ 9 రోజుల కాలంలో 5వ రోజులో నేను ఒక మనసులో ఒక కోరిక కోరుకున్నానండి. అమ్మవారు, మీరు నమ్ముతారో నమ్మరో కానీ, నాకు ఎవరు నమ్ముతారో నమ్మరో కానీ, ఒక రూట్ చూపెట్టింది. అంటే నువ్వు ఇలా వెళ్తే నీకు మంచి జరుగుతుంది. కోర్స్ అదే జరిగిందండి. మనసులో నేను ఏది కోరుకున్నానో అమ్మవారికి నాకే తెలుసు. నేను కోరుకున్న విషయం ఏది, అమ్మవారు సూచించిన మార్గం కూడా అదే. సో అదే జరిగింది నాకు. అందుకే మీరు ఈసారి హోమం జరిపిస్తున్నాను, 9 రోజులు హోమం జరిపిస్తున్నాను. 9వ రోజున 8 రోజులు హోమం జరిపించి 9వ రోజున పూర్ణాహుతి హోమం జరిపిస్తున్నాను. ఈ 8 రోజుల ఫలితం 9వ రోజు పరిపూర్ణంగా మీకు వస్తుందండి. ఆ రోజు మీ గోత్రనామాలు మాకు పంపిస్తే ఆ పూర్ణాహుతి హోమంలో మీ గోత్రనామాలు అమ్మవారు ముందటనే నేను చదివి ఆ లైవ్ టెలికాస్ట్ అనేది కూడా చేస్తాను. ఆ లైవ్ టెలికాస్ట్ కూడా ప్రతిరోజు 7:30, 8 మధ్యలో ఉంటుంది. అంటే స్టార్ట్ అవుతుంది, గంట సేపు ఉంటుంది లైవ్ టెలికాస్ట్. చూడొచ్చు, మీరు అమ్మవారిని ప్రత్యక్షంగా చూడండి. ఎంత పండితగణంతో, ఎంత చక్కగా రంగరంగ వైభవంగా చేపిస్తున్నావు చూడండి. 2034 లోపు 100 కోట్లు సంపాదిస్తారండి నేను చెప్తున్నటువంటి రాశులు. తులారాశి, వృషభ, సింహ, కుంభ. నిజంగా నేను దీక్షాకాలంలో ఉన్నాను. అమ్మవారి దీక్ష నేను తీసుకున్నాను. ఎప్పుడు కూడా తప్పు చెప్పను, అబద్ధం చెప్పను, వాస్తవం మాట్లాడతాను. అవాస్తవం మాట్లాడితే అది దీక్షాకాలంలో మనకు పనిచేయదండి. నా రీసెర్చ్ గొప్పది. నేను ఇప్పటివరకు ఏది చేశానో అది కరెక్ట్గా జరిగింది, అన్నీ పర్ఫెక్ట్గా పూర్తాయి. మనకు జగన్మోహన్ రెడ్డి గారు 2019వ సంవత్సరంలో సీఎంగా అవుతారని చెప్పాను. అది ఖచ్చితంగా అయ్యాడు. 100లో 99% జరిగినాడు. ఒక్క 1% మాత్రం పోయింది. అంతేగాని అన్నీ సక్సెస్ అయినాయి. అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను మనకు తెలియదు, అయినా మనం క్యాలిక్యులేషన్ చేస్తాం, గవ్వలు వేస్తాం. హస్తరేఖలు అంటే మనకు చూపించారు వాళ్ళు, గవ్వలు వేస్తాం. అలాగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. తర్వాత 2020 సంవత్సరంలో ఏపీ సీఎం ఎవరవుతారని ఒక తమ్నెయిల్ అంటే ఒకటి తమ్నెయిల్ ఒకటి చేశాను. దానిలో మీరు యూట్యూబ్ ఛానల్లో ఒకసారి కొట్టి సెర్చ్ చేసి చూడండి. 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కంప్లీట్గా అంటే నెక్స్ట్ 2024లో ఎలక్షన్ పెడితే గెలవలేడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారని చెప్పిన అది అయింది చూడండి. ఆ వీడియోలు కూడా నేను మీకు ముందు పోస్ట్ చేశాను చాలా. అదేవిధంగా మనకు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్ష పీఠాన్ని అతనే కైవసం చేసుకుంటాడు. రాబోయే రోజుల్లో అతని హవా కొనసాగుతుందని ఒక వీడియో పెట్టాను. అప్పటి వరకు ఆయన పేరు తెర మీదకి రాలేదు, కానీ అతనే మళ్ళీ తెర మీదకి వచ్చి అతనే పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఎంత గొప్ప విషయం అండి. చాలా చెప్పానండి, చాలా ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పాను. కానీ మెయిన్ ఏంటంటే 2034వ సంవత్సరంలో 100 కోట్లు సంపాదించే రాశులలో మీ రాశి ఉండాలని కూడా మీరు తప్పకుండా కోరుకోండి. తులారాశి, వృషభ, సింహ, కుంభ, ఈ 4 రాశులండి. అదృష్టవంతులండి. ఈ 4 రాశులలో పుట్టినవారు చాలా అదృష్టవంతులు. ఎంత అదృష్టవంతులు అంటే, ఒకటే, మీరు 100 కోట్లు ఎలా సంపాదిస్తాం, ఇది ఏదో పిచ్చి వేషం, పిచ్చి ప్రశ్న అనుకుంటారు. ఏంటండి 100 కోట్లు ఎలా సంపాదిస్తారు ఏంటి, ఊరికే మాటలు చెప్పడం కాదు అంటారు. అనుకోవచ్చు, మీరు అనుకుంటే అనుకోండి. మీరు నమ్ముతారో నమ్మరో, ఒక అతను నా దగ్గరికి రాజమండ్రి నుండి ఒక క్లయింట్ నా దగ్గరికి వచ్చాడు. అతనిది తులారాశి. నేను చెప్పాను, తులారాశి కదనేది, నువ్వు 100 కోట్లు సంపాదిస్తావా అని నేను అంటే, మీరు అన్న టైం నుండి ఇప్పటి వరకు నేను ఒక 100 కోట్ల పైబడి సంపాదించాను సార్, నా టార్గెట్ 1000 కోట్లు అన్నాడు. నేను అసలు అంటే తలదన్నేవాడు ఉన్నాడు ఒకడు. అంటే నేనేదో చెప్తే ఇంకా వాడిని మించి తలదన్నేవాడు ఉన్నాడు అనుకున్నా. 100 కోట్లకే భయపడిపోతున్నాడు అంటే ఫస్ట్ విన్నది 1000 కోట్లు సంపాదిస్తాను అంటున్నాడు. మరి ఇదెక్కడి విషయం? అసలు ఏంటి కార్యక్రమం ఏంటి? 100 కోట్లు ఎలా సంపాదిస్తారు?
మనం అలానే అనుకుంటుంటే ఏది జరగదండి. పాజిటివ్గా స్పందించండి. ఏమైనా 100 కోట్లు సంపాదిస్తాను అని మనసులో అనుకుంటే మనం ఎవరికైనా ఒక ₹1,00,000 డొనేట్ చేయాల్సి వస్తుందా? ఎక్కడైనా రిసిప్ట్ తీసుకోవాలా? ₹1,00,000 రిసిప్ట్ తీసుకొని 100 కోట్లు సంపాదిస్తామని మనసులో అనుకోవడానికి 100 కోట్లు సంపాదించడానికి ₹1,00,000 కట్టవలసి వస్తుందా? ఉచితంగా వచ్చే విషయాన్ని కూడా మనం ఇది కాదు అని అంటున్నాం అంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో మీకు అర్థమవుతుంది. డబ్బులు ఎవరైనా ఇస్తే మనం ఉదాహరణకి ఎప్పటికైనా ఇస్తాం అనే వాళ్ళు ఉంటారు, కానీ నేను ఇవ్వను అంటే అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది. మీ మనసు కూడా ఆలోచన విధానాన్ని కొంచెం మార్పు చేసుకోండి, అప్డేట్గా అండి. అవుతుంది 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 అంటే ఖచ్చితంగా అవుతుంది. ఒక వ్యక్తిని దగ్గర డబ్బులు ఇచ్చాడు, నీకు డబ్బులు ఇచ్చాడు, నువ్వేం చెప్తున్నావు అంటే డబ్బులు అడిగితే అతను ఇస్తలేడు. నువ్వు ఒక అతనికి డబ్బులు ఇచ్చావు, అతను అడిగితే ఇస్తలేడు. 10 మంది కనిపించిండు, పలానా సోమయ్య కనిపించిండు, నువ్వు ఆయనకు డబ్బులు ఇచ్చావు కదా అంటే నేను ఇచ్చాను, ఆయనకు డబ్బులు ఇచ్చాను కానీ ఇస్తలేడట కదా. లేదు లేదు ఇస్తా అన్నాడు, నాకు ఇస్తాడని ఆయన మీద నమ్మకమే అని ఒక మాట అంటే, ఇలా ఒక 100 మంది 100 రకాలుగా అడిగారంట. అతను ఇస్తా అన్నాడు, మంచివాడే ఇస్తాడు అని చెప్తే ఈ 100 మందిలో ఒక 50 మంది ఆయనకు చెప్తారు, నువ్వు డబ్బులు వాళ్ళకి ఇస్తలేవు కానీ ఆయన నీ మీద ఎంత నమ్మకం మీద ఉందో తెలుసా, నువ్వు డబ్బులు ఇస్తావు, పూలలో పెట్టిస్తావు, తెచ్చిస్తాడు, ఆయన మంచివాడు అని ఆయన చెప్తుంటే ఇన్ని రోజులు జరుపుతున్నావు ఏంటంటే అతను కూడా ఒక ఆలోచన వస్తుంది, అబ్బా ఎందుకు ఈయనను మోసం చేయాలి, ఈయన నా గురించి మంచి చెప్తున్నాడు అని చెప్పి ఫస్ట్ ఎక్కడైనా గట్టి డబ్బులు తీసుకొచ్చి కూడా నీకు ఇచ్చి ఆయన మంచితనం నెరవేర్చుకుంటాడండి. ఇదంతా పాజిటివ్గా ఆలోచించడం వల్ల జరిగింది. నెగిటివ్గా ఆలోచించారనుకోండి, వాడు దొంగవాడు, డబ్బులు ఇవ్వడు, మనకి వేస్ట్ అయిపోయింది ఇచ్చి డబ్బులు అంటే 100 మందికి మనం చెప్పామనుకో, 100 మందిలో 50 మంది వాడు అతనికి చెప్పేస్తారు, నేను బాగా తిడుతున్నాడు, నువ్వు దొంగ వంట లంగ వంట అని తిడుతున్నారంటే ఆయన ఇవ్వాలనుకున్న డబ్బు కూడా ఇవ్వడు, నేను ఇలానే కావాలి, నేను ఇవ్వను పో, ఏం చేసుకుంటాడో చేసుకోపో, ఎక్కడేం చెప్పుకోపో అంటాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ అంతేనండి. అందుకే మనం పాజిటివ్గా మాట్లాడాలి, నెగిటివ్గా కాదు, పాజిటివ్గానే మాట్లాడాలి. అలా మాట్లాడితేనే మంచి జరుగుతుందండి. మన పిల్లోడు బాగా చదవట్లేదు ఇంట్లో, వాడు చదవడు అంటే వాడు నిజంగా మా నాయన చదవడు అన్నాడు, నేను ఎందుకు చదవాలంటాడు. వాడు చదువు రాకున్నా మా పిల్లోడు బాగా తెలియగలవాడు, వాడు బాగా చదువుతాడు, మంచి ప్రయోజకుడు అవుతాడు, వాడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, ఐపీఎస్ ఆఫీసర్ అని ఒక్కసారి చెప్పండి, వాడు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తల్లిదండ్రులు అంటే అబ్బా మా నాన్నగారు నా మీద నమ్మకం పెట్టుకుని నేను చదవకపోతే బాగోదని వాడు చదువుతాడు మొదలు పెడతాడు. నిజమండి ఇది. అందుకే నేను ఇప్పుడు ఉదాహరణకి ఒక మామిడి చెట్టు మీద ఒక యాపిల్ పండు కాసింది ఊహించుకోకండి అంటే ఊహించుకుంటారు, నేను వద్దని చెప్తే చేస్తారు ఆయన పని. ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా అంతే. నేను సంపాదిస్తారు, మీరు పాజిటివ్ లైఫ్ ఉంటుందంటే నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడుతున్నారు. సరే 100 కోట్లు కాదండి, ఒక 10 కోట్లు సంపాదిస్తే పోయేదే ఉంది. ఉదాహరణకి నేను అనుకున్నదో 100 కోట్లు, మీరు 10 కోట్లు టార్గెట్ సంపాదిస్తారు ఈజీగా. ఈ 10 కోట్లు కూడా సంపాదించలేరా? దానికి నేను అదృష్టం అనే ఆయుధాన్ని మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలంలో కలుపుతాను. మీ పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో పేరు బలాన్ని పెంచుతాను, గుర్తుపెట్టుకోండి. అలా పెంచితే సరిపోతుందండి, ఇంకా మీకు ఏ సమస్య ఉండదు. ఆర్థిక అభివృద్ధి సూపర్గా జరుగుతుంది, మీకు వ్యాపారాలు దేదీవ్యమానంగా నడుస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వివాహాలు జరుగుతాయి, విదేశాలకు వెళ్తారు. నా మాట నమ్మండి, నేను దీక్షాకాలంలో ఉన్నాను, నేను ఎప్పుడూ నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మీకు మంచి జరిగే రోజులు వచ్చాయి. తులారాశి వృషభ రాశి సింహరాశి కుంభరాశి 2 సార్లు చెప్తున్నాను, ప్రతిసారి 2 సార్లు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. సో మీకు మంచి టైం వచ్చింది. మీ మంచి టైంను అడ్డుకునేటువంటి నాదుడు ప్రపంచంలో కూడా ఎవరు ఉండరండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను, 2034 సంవత్సరం లోపు సుమారుగా 100 కోట్లు మీరు సంపాదించకపోతే ఈ శాస్త్రాన్ని నేను వదిలేస్తాను. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఖచ్చితంగా జరుగుతుందా అంటే 100% జరుగుతుంది. కాబట్టి అధైర్యం చెందకండి. భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోనాయన అంటే అప్పుడు నువ్వు బంగారు, మనులు, మాణిక్యాలు, డబ్బు ఇవి కాదు కావాల్సింది. ఆ భగవంతుడు కోరుకునేది ఏంటంటే ఏదైనా కష్టం వస్తే ఆ కష్టానికి నిలబడి మీరు ఏం చేయాలంటే దానికి ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని ఆ భగవంతుడిని వేడుకోండి. కష్టం వస్తే చెలించిపోయి ఆ కష్టాన్ని మనం ఏం చేస్తామంటే, కష్టం వచ్చిందంటే ఏం చేస్తామండి, భయపడిపోతాం, ఆదుర్త చెందుతాం, భయపడిపోయి దాన్ని దాక్కోవాల్సిన పరిస్థితి. అప్పుడు చాలామంది జీవితాలు ఫెయిల్ అయ్యేది ఇక్కడేనండి. ఒక వ్యాపారం పెడతారు, 4 రోజులు నడిపించాడు,
4 రోజులు నడిపించకపోతే దీనిలో రావట్లేదని దాన్ని పక్కకు పెడతారు. ఇంకో వ్యాపారం ఇంకోటి జరుగుతుంది. కానీ వ్యాపారంలో నష్టం ఎక్కడ వస్తుంది, ఎందుకు నష్టం వస్తుంది, ఎందుకు మనం ముందుకు వెళ్ళలేకపోతాం? ఒక్కసారి దృష్టి పెట్టి మనస్సు లగ్నం చేసుకొని ఆలోచించండి. ఆ వ్యాపారాన్ని ఈజీగా దేదీప్యమానంగా ముందుకు నడపచ్చు. మనం అంతా కూడా అధైర్యపడి ధైర్యం లేక వెనకబడిపోతున్నాం, అంతేనండి. కాబట్టి భగవంతుడు ప్రత్యక్షమైతే నేను ధైర్యంగా ఏ పనినైనా శక్తివంతంగా ఎదుర్కొనే ధైర్యాన్ని నాకు ప్రసాదించి దేవుడు ఒక్కసారి కొట్టుకోండి, మీరు కోటీశ్వరులు అవుతారు. ఎస్, అలాంటి అదృష్టాన్ని మీ పేరులో 270 degrees నుండి 360 degree కోణంలో మీ పేరు బలాన్ని నేను కరెక్షన్ చేసి ఇస్తాను. మీరు తప్పకుండా మీరు మంచి ప్రయోజకులు అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.